మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి మీ అందరికీ పేరు పేరున వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని మనం క్లుప్తంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నటువంటి మాటలు విని గ్రహించడానికి ప్రయత్నం చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మనం నేర్చుకోబోయేటువంటి అంశం కనిపెట్టాలి అనే అంశాన్ని నేర్చుకుందాం. మన అంశం ఏమిటి? కనిపెట్టాలి. ఈ అంశాన్ని చూద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 212వ పేజీలో, క్రొత్త నిబంధన గ్రంథంలో 212వ పేజీలో యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని చదివి వినిపించండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. సహోదరులారా, ప్రభువు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము కొరకు ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభువు రాకడ సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. చాలు. ఇక్కడ యాకోబు భక్తుడు మాట్లాడుతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన వచన భాగాన్ని మనం ఈ రోజున నేర్చుకుందాం. కనిపెట్టాలి అనే అంశం మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ చెబుతున్నాడు, వ్యవసాయకుడు తొలకరి వర్షం కొరకు కడవరి వర్షం కొరకు ఏం చేస్తాడు? కనిపెడతాడు. దేనికోసం కనిపెడతాడు? విలువైన భూఫలం కొరకు ఆయన కాచుకొని ఉంటాడు, కనిపెడుతూ ఉంటాడు, ఓర్పు కలిగి ఉంటాడు. ఈ సంగతి ఎందుకు చెబుతున్నాడు వ్యవసాయకుడు గురించి అంటే, ప్రభువు రాకడ కొరకు మాట్లాడుతున్నాడు. ఈయన యేసుక్రీస్తు ప్రభుల వారు రాకడ కూడా మనం ఓపికతో కనిపెట్టాలి. ఒక రైతు లేకపోతే వ్యవసాయకుడు ప్రారంభ వర్షం, ముగింపు వర్షం. తొలకరి వర్షం అంటే ప్రారంభంలో, కడవరి వర్షం అంటే చివరిలో. ఈ వర్షాల కొరకు కనిపెడతాడు. ఎందుకంటే ఆ వర్షం భూమి మీద పడడం వల్ల భూమి ఏం చేస్తుందంటే పండుతుంది. విలువైన భూఫలం కొరకు ఓపికతో అతడు కనిపెట్టుకొని ఉంటాడు. కనుక మనం కూడా అలాగే యేసుక్రీస్తు ప్రభు రాకడ కోసం కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుట అన్నసరికి అది మన కళ్ళ ముందు కనబడడం లేదు అని మనకు అర్థమవుతుంది. దానిని నిరీక్షణ అంటాం, ఓపిక అంటాం, దానికోసం ఎదురు చూస్తున్నాం అని కూడా అంటాం. ఇప్పుడు గుడ్డును పొదగేసినప్పుడు అది పిల్ల అవ్వాలి అంటే కోడిపెట్ట ఆ గుడ్డు మీద 21 రోజు అది పొదుగుతుంది. మనకు ఓపిక లేక 10 రోజులకే తీసి చూస్తే పిల్ల కనపడదు, 15 రోజులకు చూసినా పిల్ల కనపడదు. ఇది గుడ్డు పెట్టదో ఏం పెట్టదులే అని దాన్ని పొదగేయటం మానేస్తే పిల్ల మనకు దొరుకుద్దా? 21 రోజు ఓపిక పట్టాల్సిందే. 3 నెలల పంట అయితే 3 నెలలు ఓర్పుతో ఉండాల్సిందే. 6 నెలల పంట అయితే 6 నెలలు ఓర్పుతో ఉండవలసిందే. లేదు, ఈ లోపులోనే నాకు ఫలం కావాలి అంటే కంగారు పడితే అవ్వదు, ఫలితం ఉండదు. అలాగే క్రీస్తు రాకడ కోసం కూడా మనం ఏం చేయాలట? ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి, ఓర్పు ఉండాలి. చాలామంది అంటారు, నా చిన్నతనం నుంచే చూస్తున్నానండి, రెండవ రాకడ వచ్చేస్తుంది, అదిగో క్రీస్తు రెండవ రాకడ వచ్చేస్తున్నారు, ఏది ఇంకా రావట్లేదేంటి అంటున్నారు చాలామంది. వాళ్ళకు కూడా సమాధానం చెబుతున్నాడు బైబిల్లో దేవుడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అంత్య దినములలో అపహాసకులు
వచ్చి తమ స్వకీయ దురాలోచన చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయేనని అది మన పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తము సృష్టి ఆరంభము ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని అది మొదట మీరు తెలుసుకోవాలి. చాలు. ఇక్కడ విషయం ఏంటంటే రాకడా లేదు, ఏమీ లేదు, ఇదంతా నాశనం అయిపోద్ది, పాడైపోద్ది అంటారు. అదంతా లేదు, అంత ఉడిదే. మన పితరుల నుంచి చూస్తూనే ఉన్నారుగా, ఇప్పటివరకు చూస్తూనే ఉండగా ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూనే మనం ఎంతమంది అయ్యగారులు అయిపోలేదు. అదిగో ప్రభు రాకడ, ఇదిగో ప్రభు, ఏది మరి రాదే అని అపహాసకులు మాట్లాడతారట. హేళన చేయటం. అపహాస్యం అంటే ఏంటి? హేళన చేయటం. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని హేళన చేయటం, యేసు మళ్ళీ వస్తాడు అంటే హేళన చేయటం, రెండవ రాకడ ఉందంటే హేళన చేయటం. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? ఓపికతో మనము కనిపెట్టుకొని ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 25వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం. ఓపికతో కనిపెట్టడం అంటే ఏమిటి అక్కడ చక్కగా చెప్పాడు. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దానికోసము కనిపెట్టుదాము అన్నాడు. మనం చూడని దానికోసం ఓపికతో కనిపెడతాం. అంటే అది మనకి కనపడలా, కానీ అది ఉంది అని మనం ఏం చేస్తాం? ఓపికతో కనిపెడతాం. ఇప్పుడు నారు నాటాం, ఈ వడ్లు కనపడవే అంటే ఆ నారులో కనపడతాయి. అప్పుడే దానికి ఒక టైం రావాలి, అది ఎదిగి పెరిగిన తర్వాత అప్పుడు కనపడతాయి. అంతే తప్ప వెంటనే కనపడదు. అది కనబడితే ఓపికతో ఎదురు చూసే పనే ఉంది, ఓపికతో కనిపెట్టే పనే ఉంది. గుడ్లో పిల్ల ఉందన్నాం, అది పిల్ల బయటకు వచ్చే వరకు ఓపిక పట్టాలి. ముందే దాన్ని పగలగొట్టి చూసేస్తానంటే దాంట్లో పిల్ల కనపడద్దా? ఓపిక కావాలి, కనిపెట్టుట కావాలి. అలాగే క్రీస్తు రాకడ కోసం మనం కూడా కనిపెట్టుకొని ఉండాలి అని బైబిల్ గ్రంథం చెబుతోంది. కాబట్టి సహోదరులారా అన్నాడు యాకోబు. అప్పుడు క్రైస్తవులు అనబడిన వారికి కనిపెట్టేటువంటి పరిస్థితి ఉండాలి, ఓర్పు అనేటువంటిది ఉండాలి. అయితే మనం కనిపెట్టుకోవలసినటువంటివి చాలా ఉన్నాయి ఈ భూమి మీద ఉండగానే. ఆయన రాకడ ఇంకా రావటం లేదేంటి అని రాకడ గురించి అట్లా కాస్త అలా ఉంచితే, ఆయన రాకడ వచ్చేలోపు మనం కనిపెట్టుకొని ఉండేవి చాలా ఉన్నాయి. కనిపెట్టుకుని ఉండేవి చాలా ఉన్నాయి. మనం ఏం కనిపెట్టుకోవాలి? దేనికోసం కనిపెట్టుకోవాలి? కొన్ని సంగతులు మాత్రం నేను మీతో చెబుతాను, జాగ్రత్తగా విందాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వాక్యాన్ని చూద్దాం. 5. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును, పని చేయకుండా ఆమె భోజనము చేయదు. చాలండి. ఇక్కడ రాయబడిన మాట ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అని రాయబడింది. ఒక ఆవిడ ఉందట, ఆవిడేం చేస్తుందంటే తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది. ఇంటి వారి నడత అంటే ఏమిటి? ప్రవర్తన. ఎలా ఉన్నారు అని ఇంటి వాళ్ళను కనిపెడుతుంది. ఎవరు ఆవిడ ఎంతకు అంటే 10వ వచనంలో ఆమె గురించి వ్రాయబడింది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని రాయబడింది. ఈ గుణవతి అయినటువంటి భార్య ఏం చేస్తుంది అంటే ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును అని రాయబడింది. ఇంటి వారు ఎలా నడుస్తున్నారో కనిపెట్టాలి. క్రైస్తవులు బాగా నేర్చుకోవలసినటువంటి పాఠం ఇది. లోకస్తుల్లాగా క్రైస్తవులు ఉండకుండా ప్రభువును అంగీకరించిన వాళ్ళు, మందిరానికి వస్తున్న వాళ్ళు, ప్రతి వారం వాక్యం విని వాక్యంలో బలపడుతున్న వాళ్ళు, బాప్తిస్మాన్ని పొంది యేసయ్య శరీర రక్తాల్లో పాలు పొందులు పొందుతూ యేసుక్రీస్తు రెండవసారి రాబోతున్నాడు గనక ఆయన రాకడలో నేను కూడా ఎత్తబడాలి అని ఆశ కలిగి ఓపిక కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ముందు చేయవలసిన పని ఏమిటంటే ఇంటి వారి నడతలను బాగుగా మనము కనిపెట్టాలి.
మన ఇంటి వారు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు చూడాలి. ఇంటి యజమాని ఏం చేస్తున్నాడు, ఇంటి యజమాని ఎక్కడికి వెళ్తున్నాడు, ఇంటి యజమాని ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఇంటి యజమాని ఏమన్నా దారి తప్పిపోతున్నాడా, ఇంటి యజమాని సొమ్మును ఏమన్నా పాడు చేస్తున్నాడా, ఇంటి యజమాని కుటుంబ బాధ్యత లేకుండా ఏమన్నా ప్రవర్తిస్తున్నాడా, ఇంటి యజమాని ఎలా ఉన్నాడు అని ముందు గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంటే ఆయనను కనిపెడుతుంది. తర్వాత తన పిల్లలను కూడా కనిపెడుతుంది. ఇంటివారు అంటే అందరూ, తన బిడ్డలను కూడా కనిపెడుతుంది. పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎదిగారు, పెద్దవాళ్ళు అయ్యారు, చదువుకుంటున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వీళ్ళు స్నేహం చేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళేనా, వాళ్ళు మందిరానికి వెళ్ళే వాళ్ళేనా, వాళ్ళు యథార్థపరులేనా, లేదు వాళ్ళు ఈ లోక సంబంధమైనటువంటి కార్యాలలో మునిగి తేలుతున్న వాళ్ళ, పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు కనిపెట్టాలి. పిల్లల్ని కనిపెట్టకపోతే పాడైపోతారు. ఎందుకంటే లోకం పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, దారుణంగా ఉంది. ఎవరు ఎవరితో ఎందుకు మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు. కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ రోజున భార్య ఎవరితోనో మాట్లాడుతుంటుంది, భర్త ఎవరితోనో మాట్లాడుతుంటాడు, పిల్లలు ఎవరితోనో మాట్లాడుతుంటారు. ఎవరి దారిన వాళ్ళే, ఒకరికి సంబంధం ఉండటం లేదు. ఎవరి ఆలోచనల ప్రకారం వాళ్ళు నడుస్తున్నారు. లోకం అలా ఉంది. ఈ లోకంలో ఉన్న క్రైస్తవులంగా మనం మన ఇంటి వారిని జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. లేకపోతే ప్రమాదంలో పడిపోతారు. పిల్లలు ప్రమాదంలో పడతారు, భార్య ప్రమాదంలో పడిపోద్ది, భర్త ప్రమాదంలో పడిపోతాడు, కుటుంబాలు చిన్న భిన్నమైపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రక్షించబడిన భర్త తన భార్యను జాగ్రత్తగా కనిపెట్టుకొని తనతో పాటు మందిరానికి నడిపిస్తూ వాక్యం ఆవిడికి కూడా అర్థమయ్యేటట్లు చేయాలి. రక్షించబడినటువంటి భార్య తన భర్తను కూడా జాగ్రత్తగా కనిపెట్టుకొని మందిరానికి నడిపించి వాక్యాన్ని వినిపింపజేసి తన భర్తను కూడా రక్షించుకోవాలి. రక్షించబడిన తల్లిదండ్రులు తన బిడ్డలను వారితో పాటు మందిరానికి తీసుకొచ్చి వాళ్ళకు వాక్యంలో వాళ్ళని పెంచి దేవుని యందు భయం అంటే ఏమిటో, భక్తి అంటే ఏమిటో నేర్పిస్తూ లోకం యొక్క భయంకరత్వాన్ని కూడా వారికి తెలియచేస్తూ బిడ్డలను కూడా వారి నడతలను కనిపెడుతూ వారిని కూడా తల్లిదండ్రులు ఏం చేయాలి, రక్షించుకోవాలి. లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోతారు. లోకం చాలా భయంకరంగా ఉంది. ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో కూడా తెలియట్లేదు. పెద్దలతో పిల్లలు ఎలా మాట్లాడాలో నేర్పించేవాళ్ళు లేరు, నేర్చుకునే వాళ్ళు కూడా లేరు. ఎవరిష్టం వాళ్ళదైపోతుంది. కాబట్టి వారిని బాగా జాగ్రత్తగా మనం కనిపెట్టవలసిన అవసరం ఉంది. వారు నోరు తెరిచి మాట్లాడేటప్పుడు వారి నోట్లోంచి అలాంటి పదాలు వస్తున్నాయి. ఎంక్వైరీ చేయాలి తల్లిదండ్రులు పిల్లల గురించి. బూతులు మాట్లాడుతున్నారా, లేకపోతే అబద్ధాలు ఆడుతున్నారా, లేకపోతే ఎవరినైనా కించపరుస్తున్నారా, లేకపోతే ఉపయోగించకూడని పదజాలాలు ఏమైనా ఉపయోగిస్తున్నారా, ఇవన్నీ కూడా జాగ్రత్తగా తల్లిదండ్రులు కనిపెట్టుకోవాలి. కాలేజీకి వెళుతున్నటువంటి అబ్బాయి, కాలేజీకి వెళుతున్నటువంటి అమ్మాయి సరిగానే వెళుతున్నారా, సరిగానే వస్తున్నారా, లేకపోతే మధ్యలో ఏమన్నా పిచ్చ వేషాలు ఏమైనా వేస్తున్నారా అనేది కూడా ఎంక్వైరీ చేయాలి తల్లిదండ్రులు. ఎందుకంటే అప్పుడే ఎదుగుతున్నటువంటి బిడ్డలు, అప్పుడే యవనంలోనికి వచ్చిన పిల్లలు, లోకమేంటో వాళ్ళకి అర్థం కాదు. అంత రంగులమయంగా కనపడుతుంటే చాలా బాగుంది పరిస్థితి అనుకొని ఏది చెయ్యాలో ఏది చేయకూడదో, ఎవరితో మాట్లాడాలో ఎవరితో మాట్లాడకూడదో తెలియకుండా జీవితాలను పాడు చేసుకుంటున్నటువంటి యవన బిడ్డలు ఎంతోమంది మనకు కనబడుతున్నారు. ఒక్కసారి కనుక వారి జీవితం పాడైపోతే కుక్కలు చింపిన విస్తరిలా జీవితాలు అయిపోతున్నాయి, చిన్న భిన్నమైపోతున్నాయి. డబ్బుల కోసం వ్యభిచారం చేసేటువంటి పిల్లలు బోలెడు మంది తయారవుతున్నారు. డబ్బుల కోసం శరీరాన్ని నమ్ముకునేటువంటి వేశ్య వృత్తిలోనికి చాలామంది దిగిపోవడానికి కారణం ఏమిటంటే మొదటి నుంచి ఒక క్రమంలో పెరగకపోవడం, తల్లిదండ్రులు వాళ్లకు ఒక పద్ధతిని నేర్పించకపోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారో కనిపెట్టకపోవడం.
వారి గదిలో వాళ్ళు ఉన్నప్పుడు వారు ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు సెల్ ఫోన్లో ఎలాంటి దృశ్యాలు చూస్తున్నారు, వాళ్ళు సెల్ ఫోన్తో ఎవరితో మాట్లాడుతున్నారు, ఎంతసేపు మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా కనిపెట్టాలా. ఖచ్చితంగా రక్షించబడినటువంటి పిల్లలు, రక్షించబడిన కుటుంబ సభ్యులు వారి బిడ్డలను జాగ్రత్తగా కనిపెట్టాలి. భర్త కూడా భార్యను కనిపెట్టుకొని ఉండాలి. ఈవిడెవరితో మాట్లాడుతుంది, ఎవరు స్నేహం చేస్తుంది అని కనిపెట్టాలి. భాష తేడా వచ్చేస్తుంది. ఒకవేళ లోక సంబంధమైన వారితో స్నేహం చేస్తే భర్తకిచ్చే గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడుద్ది. భర్త కష్టపడి ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో, పని చేసో ₹1 సంపాదించి ఇంట్లోకి తీసుకొస్తే అతనికి విలువ ఇవ్వడం కూడా మానేస్తుంది. ఉచ్చాటన బాగోదు. అలాగే భార్య ఏం చేయాలి, భర్త నడకను కనిపెట్టుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇంకొక ఇల్లు ఏమన్నా ఉందా ఆయనకి, ఇత్యాది విషయాలన్నీ కూడా పరిశీలించుకొని కనిపెట్టుకొని కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ప్రభువు రాకడ సమీపముగా ఉంది. యేసు ప్రభు వచ్చినప్పుడు భార్య ఎత్తబడి భర్త ఎత్తబడకపోతే, లేకపోతే భార్య భర్తలు ఎత్తబడి పిల్లలు ఎత్తబడకపోతే, లేదు పిల్లలు ఎత్తబడి తల్లిదండ్రులు ఎత్తబడకపోతే నష్టపోతాం. కాబట్టి అందరూ కూడా దేవుని రాజ్యంలో పరలోకంలో ఉండాలి అంటే ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారని ఎవరికి వారే కుటుంబంలో ఏం చేయాలి, నడతలు బాగుగా కనిపెట్టాలి. రెండవది, పిల్లలు ఎదిగిన తర్వాత వాళ్ళకు నచ్చిన బట్టలు వాళ్ళు కొనుక్కుంటే వేసుకుని తిరిగి అనకూడదు మనం. వాళ్ళు కొనుక్కున్నటువంటి బట్టలు శరీరం కప్పేటట్టుగా ఉన్నవా, లేదు అక్కడ ఒక ముక్క తగిలించుకునేటట్టు ఉన్నవా, మనం జాగ్రత్తగా కనిపెట్టాలి. ఈ రోజుల్లో చాలా భయంకరంగా ఉంది. ఎవరో ఒక అతను, సినిమా అతను ఒంటి నిండా బట్టలు కప్పుకోండి అన్నసరికి ఎంత హడావుడి చేస్తున్నారో ఆయన్ని కదా, మనం చూస్తున్నాం కదా. ఆ మాట చెప్పడం తప్పు అయితే ఏం కాదు, కానీ ఆయన చెప్పినప్పుడు ఎవరికి బాధ కలుగుతుంది అంటే అలా ఉండే వాళ్ళకి బాధగానే ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు మన బిడ్డలు ఎలాంటి బట్టలు దొరుకుంటున్నారు, ఆ బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులదే. తల్లిదండ్రులే వాళ్ళకు ఉపయోగం లేనటువంటి బట్టలన్నీ, సరిపోని బట్టలన్నీ కొని తగిలిస్తున్నారు అనుకో, మనం ఎట్టగా దొడుక్కోలేకపోయాం, మన పిల్లలన్నా దొడుక్కుంటారులే అనుకుంటాం. మన పిల్లలు ఇంత లావున అంత ఎత్తునున్నా మనకు ఎట్లా ఉంటారంటే చిన్నపిల్లలేగా, మన బుడ్డ పిల్లలుగా మనం అనుకుంటాం. ఎదుటోళ్ళకి అట్ట కనపడరు. కాబట్టి మనం కాస్త మెలకువ కలిగి ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఆమె ఏం చేస్తుందంటే తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెడుతుంది. ఎవరావిడ? గుణవతి అయిన భార్య. గుణవతి అయిన భార్య అయితే అలా ఉంటుంది. ఆవిడ కూడా ఎగాదెగ బట్టలేం వేసుకోదు. తగు మాత్రపు వస్త్రాలతోనే ఉంటుంది. తగు మాత్రపు అలంకరణతోనే ఆవిడ ఉంటుంది తప్ప ఎలా పడితే అలా వస్త్రధారణ ఆవిడకి ఉండదు. తన కుటుంబాన్ని కూడా అలాగే ఆవిడ కాపాడుకుంటుంది. ఆవిడెవరు? ఆవిడ గుణవతి. గుణవతి కనుక అలాగ ఉంటుంది. తర్వాత 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమీ చేయదు. తమ భర్తకట ఆమె ఎన్ని సంవత్సరాలైతే బ్రతుకుతుందో అన్ని సంవత్సరాలు ఆమె భర్తకి ఏం చేస్తుంది? ఆవిడ మేలే చేస్తుంది. కీడెప్పటికీ చేయదట. కీడు చేయదు భర్తకే. కానీ లోకాన్ని గమనిస్తే చాలా విరోధంగా ఉంది ఈ మాటకు. భర్తకు మేలు చేయటం సంగతి అట్లా ఉంచి కీడు చేస్తున్నారు చాలామంది. మేలు చేయకపోతే చేయకపోయారు, అట్లా ఉంచుదాం అది. కానీ కీడు మాత్రం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. చంపేస్తున్నారు తెలుసా భర్తల్ని, భార్యలను కూడా చంపేస్తున్నారు కొంతమంది తెలుసా. ఇదివరకు భర్త చంపాడంట అని వినేవాళ్ళం, ఇప్పుడు భార్యలు చంపేస్తున్నారు అని వింటున్నాం. ఏమద్దా ఎక్కడి వరకు వెళ్ళొద్దామని భార్యను అంట పెట్టుకుని వెళ్ళి ఏ ప్రకాశం బ్యారేజ్ మీదకు తీసుకెళ్ళి నీళ్లు బలి వెళ్తున్నాయి కదా, ఇది ఇక్కడ చూడు అడు చూడని దోషేస్తున్నారు. అయిపోతున్నాడు పని. అలాగే భార్యలు కూడా ఏం చేస్తున్నారంటే వారి ప్రియుడితో కలిసి భర్తను చంపేస్తున్నారు. లోకంలో మనం చూస్తున్నాం కదా ఇలాంటివి.
ఎందుకని ఇంత భయంకరంగా ఉంది పరిస్థితి? చదువుకోలేదా? బాగా చదువుతున్నారు మళ్ళీ. మామూలు చదువు కాదు. సాఫ్ట్వేర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు ఎంతో పెద్ద చదువులు చదువుతున్నారు. కుటుంబం అంటే ఏంటో తెలియట్లా, కుటుంబ వ్యవస్థ అంటే ఏంటో తెలియట్లా, తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలో తెలియట్లా, భర్తను ఎలా గౌరవించాలో తెలియట్లా, భార్యను ఎలా ప్రేమించాలో తెలియట్లా. ఎంత చదువుకున్న ప్రయోజనం ఏముంది? ఇదివరకు చదువుకునేటువంటి తల్లుల మెరుగు కాదు, యజమానుని గౌరవించేవాళ్ళు. ఎవరైనా ఇంటికి వస్తే ఆ పురుషుడు, ఆ ఇంటి యజమాని వాళ్ళతో కూర్చొని మాట్లాడుతుంటే వీళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు, వీళ్ళు లోపలే ఉండేవాళ్ళు. అబ్రహాం దగ్గరికి బంధువులు వచ్చినప్పుడు వంటంతా చేసి శారమ్మ ఏం చేసింది? లోపల డేరాలో, ఆ డేరా అవతలు ఉంది, వచ్చి అలా ముందు కూర్చొని పళ్ళని బయట పెట్టి ఎగిలిచ్చిందని లేదు బైబిల్లో. అంటే యజమానుణ్ణి గౌరవించేటువంటి స్త్రీ అన్నమాట. పరాయి పురుషులు ఎవరిని వచ్చినప్పుడు ఒంటి నిండా వస్త్రాలు కప్పుకునేటువంటి అలవాటు శారమ్మ గారికి ఉంది. కానీ ఈనాటి పరిస్థితి అలా లేదు. భర్తకు మేలు చేయటం కాదు, కీడు చేసేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. గుణవతి అయిన భార్య అయితే తన భర్తకు మేలు చేస్తుంది. వీళ్ళకి తృప్తి లేదు చాలామందికి భర్త మీద. నేనే ఇలా ఊహించుకుంటారు, నేను అది అట్లా ఉండేవాడిని చేసుకుంటే బాగుంటుంది, ఎట్లా ఉండేవాడిని చేసుకుంటే బాగుంటుంది. వాళ్ళ ఊహకు తగ్గట్టుగా దొరకలేదనుకో అసంతృప్తే కాడంటే అని లెక్క చేయరు. చక్క ఉంగరాలు జుట్టు ఉండోడు కావాలనుకున్నాను, ఈడేమో బోడి బట్టోడు దొరికాడు, బోడైపోయింది ఈడు జుట్టు అంతా, నెత్తి మీద ఎంటికలు ఊడిపోయినాడు, ఈడు నాకు మొగుడా, నేను ఈడికి పెళ్ళాన్నా అనే ఒక నిర్లక్ష్య స్వభావం లేదా చాలామందికి? బోలెడు మందికి ఉన్నారు. చిరంజీవి దొరుకుతాడేమనుకున్నాను, ఈ షడతలప్పుడు దొరికాడారా అని బాధపడే వాళ్ళు ఉన్నారు లేరా? బోలెడంతమంది ఉన్నారు. మహేష్ బాబులు అంటూడు దొరుకుతాడు అనుకున్నాం, మసిమహుడు దొరికాడారా? నీ ముఖానికి ఆడే మెరుగు ఎక్కువ, ఎందుకంటే అసలు కుదురలేదు, ముందు అట్లా పెంచలేదు. భర్తకు మేలు చేస్తుంది కానీ కీడు చేయదు. ఎప్పుడన్నా భర్త కోపడ్డాడనుకో, అమ్మా నన్ను అలా అన్నాడు, నన్ను ఎలా అన్నాడు అని ఫోన్ చేస్తే అమ్మగారు ఏమనాలి? ఆమె వాళ్ళ నాటుపోట్లు తింద కాబట్టి, అమ్మా సర్దుకుపోవాలి నాన్న, ఏదో 2 రోజులు ఏదో కోపం అని ఉంటాడు, పట్టించుకో మాకు. ఆయన కోపం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడకూడదు, సంతోషంగా ఉన్నప్పుడు కొన్ని సంగతులు చెప్పాలి నువ్వు. అనేది పోయి అన్నాడా అన్నాడా బయలుదేరరా, నువ్వు రా బయలుదేరరా, ఆధార్ కార్డు పట్టుకొని వచ్చి ఆడు వ్యవహారం ఏంటో నేను చూస్తా. మనకు దేశంలో ఆయన ఉన్నాడు, ఆయనతో మాట్లాడతాను. నేను మొదటి నుంచి అనుకున్నా ఆడి గురించి. అన్నాడా నిన్ను? వచ్చే నీకేంత ఎక్కడ రా అంటది. తర్వాత అయ్యే చదువు బయలుదేరితే ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు అనుకో, ఎక్కడికి వెళ్తారని నీ సంగతి చెప్తానంటాం, వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత బామ్మర్దులు ఉంటారు ఇంత రౌడీల్లాగా. వచ్చిన తర్వాత ఆడు వ్యవహారం చూద్దామని వాళ్ళు తిరుగుతుంటారు. అసలు ఏమన్నాడు, ఎందుకు అన్నాడు, మీకు పోట్లాట ఎందుకు వచ్చింది, ఇవేం ఉండదో. సరే తర్వాత నీలాంటోళ్ళు నాలాంటోళ్ళు కాస్త గదురుకొని, వెళ్ళి తెచ్చుకో మీ ఆవిడని. ఏమయ్యా ఎందుకు ఆమె మీద కోపడతావు, ఆవిడ సంగతి తెలుసు కదా, ఇప్పుడు ఆవిడ కోపడ్డప్పుడు నువ్వు నాకు వచ్చి ఏమయ్యా వెళ్ళు తీసుకొచ్చుకో అని వెళ్ళాడు అనుకో, ఆ గేటు దగ్గరికి రావటం వీళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. నీళ్లు కూడా ఎవరు ఆడి కాళ్ళకి, ఆడే ముంచుకొని కడుక్కుంటాడు అని అట్లా లోపలికి వస్తాడు. ఒక కుర్చీ వేస్తారని ఏరు, ఆడే కుర్చీ వాళ్ళతో మంచం ఉండి ఆడే వాల్చుకొని కూర్చుంటాడు. ఇక తగులుకుంటారు కాడిని. ఆడొక మాట ఈడొక మాట, మీ అమ్మ అట్ట అందంట, మీ చెల్లి అట్ట అందంట, మీ అక్క అట్ట అందంట, మీ నాన్న ఎట్లా అన్నాడంట, నేను నీకు ఇచ్చి చేసామా లేకపోతే వాళ్ళకి ఇచ్చి చేసామా మా అమ్మాయినే, నువ్వు అదన్నావు ఇదన్నావు, మొన్న దీన్ని పూలు పెట్టుకుందంట, దానికి ఒక రాద్ధాంతం చేసావంట, బజారుదాని అన్నావంట, రౌడీ అన్నావంట అని వీడిని బుర్ర తినేస్తారంతే. మేలు చేయటం కాదు, అన్నీ తీసుకెళ్ళి చెప్పేసింది, అన్నీ ఆరేసేసింది రోడ్డు మీద, అన్నీ ఆరేసేసింది. అటు చేసి వెళ్ళు, ఎవరన్నా తెచ్చుకో, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని తెచ్చుకో, మేము పంపం అంటారు. సరే అటు కనుక కోపం వచ్చో లేకపోతే కాస్త బాధ కలుగో, ఇక అనవసరం అనుకో, నిజంగా వదిలిపారేసాడు అనుకో, ఇక చూడండి ఆడి మీద కేసులు పెట్టి, ఆవర్తి కేసు ఇవర్తి కేసు, ఆ కేసులు ఈ కేసులు, ఆడి నెత్తి మీద జుట్టు అంతా ఊడిపోయి ఆడికి ఉండదంతా వీళ్ళు రాపించుకునే వరకు కూడా ఆడిని వదిలిపెట్టరు.
సరే వెళ్ళింది అమ్మగారింటికాడ కూర్చుంది. రైట్, మా అమ్మలో నాకు సపోర్ట్ చేశారు అనుకుంది. ఒక నెల రోజులు అక్కడ ఉందానికి అనుకుందాం. ఈ లోపల ఏదైనా పని చెప్తే చేయట్లేదు వాళ్ళ అమ్మ ఏమంటుంది చెప్పనా? అందుకు కాదంటే నేను ఆడు వదిలిపెట్టింది, అందుకు కదా నేను వదిలిపెట్టింది, నీ దగ్గర కుదిరేడిసిందా అంటది. ఇదేంటబ్బా అమ్మ కూడా ఇంత మాట ఉంది అనుకుని వాళ్ళ అన్నయ్యతో ఏదో చెప్తే వాళ్ళ అన్నయ్య వే అంటాడు. వాళ్ళ వదినోళ్ళు అంటారు, ఏయ్యా ఆడిని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ కూర్చోంది ఏంటి, ఎవరికి పట్టిందయ్యా, ఎట్టయితే నా వల్ల కదయ్యా, బజార్కి వెళ్ళలేకపోతున్నాను నేను, వెళ్ళంగానే ఏంటి మీ ఆడపడుచు వచ్చేసింది, ఏంటి మీ ఆడపడుచు వచ్చేసింది నన్ను అడుగుతున్నారు, నేనేం చేయను అంటుంటారు. ఆ మాటలు ఏంటది, మేము తలదించుకోవాల్సి వస్తుంది, సంసారం చేసి ఇళ్ళు అనుకోండి ఏమనుకుంటాం. మొన్న వెళ్తుంటే ఎవడు ఇది అన్నాడంట, వచ్చి మీ నాన్నతో చెప్తుంది, నేను విన్నాను. మరి అదిగా భర్తను వదిలిపెట్టేసి రోడ్లు ఏమిటి తిరుగుతుందంటే ఎవడు ఒకడు ఏలేస్తాడుగా. కాబట్టి అప్పుడు అర్థమైపోద్ది, మా అమ్మ చూస్తే ఎట్లా ఉంది, అన్నయ్య వదిన వాళ్ళు ఎట్లా అంటున్నారు, వాళ్ళు ఎలా అంటున్నారు, అబ్బా ఆడే మెరుగు అని మెల్లగా అక్కడ దారిపడి తీలోపాడు ఎవరైనా తెచ్చుకొని ఆడి దగ్గర చేసుకున్నాడు అనుకో, ఏమైపోద్ది జీవితం. కాబట్టి గుణవతి అయిన భార్య అయితే ఏం చేస్తుంది అంటే మేలు చేస్తుంది, కీడు చేయదు. ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఏదన్నా సమస్య ఉంటే కనిపెట్టుద్ది, కనిపెట్టి అతన్ని జాగ్రత్తగా ఉంచుకుంటుంది. అంతే, అతన్నే ఒక లైన్లో పెట్టుకుంటుంది, అంతే తప్ప చిక్కురుక్కురు చేయదు జీవితాన్ని. కాబట్టి కంగారు పడకూడదు. స్త్రీలు ఏం చేయాలంటే, ఒకవేళ భర్తకే వాక్యం తెలియదు, భర్తకే మందిరంకి వచ్చి అలవాటు లేదు, అప్పుడు ఏం చేయాలి? పేతురు గారు చెప్పాడుగా, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే మీ నడవడి వలన మీ భర్తలను రాబట్టవచ్చును. భార్య ప్రవర్తనను చూసి భయంతో కూడినటువంటి ఆవిడ భక్తిని, ఆవిడ ప్రవర్తనను, యథార్థతను చూసి భర్తలట వాక్యం కూడా అవసరం లేదు వాళ్ళకి, ఏమని చూసే అమ్మ నేను కూడా రేపు ఆదివారం నుంచి మందిరానికి వస్తాలే, నన్ను కూడా తీసుకెళ్ళు అనొచ్చట. కాబట్టి పురుషులు కూడా ఏం చేయాలి? మన ప్రార్థనలకు కానీ మన భక్తికి కానీ ఏమిటి అడ్డంకం లేకుండా ఉండాలి అంటే ఆవిడతో ఎలా కాపురం చేయమన్నాడు? జ్ఞానము చొప్పున కాపురం చేయాలి. ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటము అన్నాడు. అంటే ఓటుకుండనే ఎలా పడితే అక్కడ నీళ్లు బట్టి ఒక చేతులు లాక్కోతున్నాం అనుకో, మొక్క నీ చేతిలోనే ఉంటుంది, కిందే పోద్ది. అంతేనా? అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు కొండలో నీళ్లు పట్టుకొని లాక్కోతుంటే ఒక మొక్క అటు ఒక మొక్క ఇటు పోద్ది. ఏం కొండది? ఓటుకొండ. ఎవరు ఓటుకొండ? భార్యలు బలహీనమైన ఘటం కాబట్టి వాళ్ళని ఏం చేయాలంటే అటు ఇటు 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 లాక్కెళ్ళకుండా, కొండ కొన్నవాడు ఏం కొనుక్కోవాలంటే కొండతో పాటు కుదురు కొనుక్కోవాలి. కుదురు అంటే ఇలా తెలియదు. కుదురు అంటే తెలిసే మీకు తెలియదు. కొండ కొనుక్కున్నవాడు తాటాకులతో చుట్ట అనే రౌండ్గా అల్లేవాళ్ళు ఇంత మందంగా, మధ్యలో కాస్త గ్యాప్ పెట్టి చుట్ట దాన్ని అక్కడ పెట్టి దాని మీద కొండ కూర్చోబెట్టు, ఎన్ని నీళ్ళు అయిన 7 గదులుద్దాం చూద్దాం. కాబట్టి కొండ కొనుక్కున్నవాడు ఏం కొనుక్కోవాలంటే కుదురు కూడా కొనాలి కొండతో పాటు. ఆ కుదురులో కూర్చోబెట్టి నీళ్ళు పోతే నీ దాహం తీరుస్తుంది ఆ కొండ. అంతే తప్ప దొరికిందిలే కొండ అని ఆ మూలం నుంచోబెట్టి నీళ్లు పోసేవనుకో, అటు డొల్లుద్దో ఇటు డొల్లుద్దో తెలియదు. అటు ఇటు డొల్లుతుందంటే ఈ కొండ కొన్నవాడిదే తప్పు, అంతే కదా. అందుకని కొండ కొనుక్కున్నవాడికి జ్ఞానం ఉండాలి. అందుకని జ్ఞానం చొప్పున భార్యతో కాపురం చేయాలి పురుషులు కూడా. కాబట్టి కనిపెట్టాలి కుటుంబాన్ని. తన ఇంటి వారి నడతలను ఆవిడ బాగుగా కనిపెడుతుంది. మళ్ళీ ఇంకా ఆవిడ ఏం చేస్తుందంటే 15వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆమె చీకటితోనే లేచి అది తన ఇంటి వారికి భోజనము సిద్ధపరుచును. ఎప్పుడు లేస్తుందటమ్మా? 8ంటికా? 8 గంటలు లేచి కాఫీ పెట్టావంటుందా ఆవిడ? చీకటితోనే లేచి. ఎందుకు లేస్తుంది చీకటితో? తన ఇంటి వారికి భోజనం సిద్ధం చేయాలి. చీకటితోనే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటారు ఆడవాళ్ళు కదా. ఇల్లు ఉడుస్తారు, వాకలు ఉడుస్తారు, ఏమన్నా ఉంటే అంట్లుంటే తోమేస్తారు, బట్టలు ఉతికేస్తారు, ఆరేస్తారు, చక్కగా భోజనం సిద్ధం చేస్తారు. యజమానుడు లేచేసరికి స్నానానికి ఆయనకి నీళ్ళు ఏర్పాటు చేస్తారు, పిల్లలకి నీళ్ళు ఏర్పాటు చేస్తారు, పిల్లలకి టిఫిన్ పెట్టేస్తారు, భర్తకి టిఫిన్ ఏర్పాటు చేసి ఆయన కూడా టిఫిన్ పెట్టేస్తారు. వాళ్ళని ఎటువంటి ఆఫీసులకు పంపించిన తర్వాత ఈవిడ కూడా టిఫిన్ చేస్తుంది.
అంతేనా? అప్పుడు కాసేపు ఏమన్నా విశ్రాంతి తీసుకొని మరల మధ్యాహ్నం భోజనం సిద్ధం చేసుకుంటుంది. అలాగే 8 గంటలకు లేచిందనుకో పిల్లల్ని స్కూల్కి పంపగలుగుద్దా? వీళ్ళు అలాగాక ఏం చేస్తున్నారంటే పని వాళ్ళని పెట్టుకుంటున్నారు ఇప్పుడు కదా. అంటే ఇద్దరు ఉద్యోగం చేసుకునేటప్పుడు తప్పదు. ఇద్దరు ఉద్యోగాలు చేసి అలిసిపోయి వస్తున్నప్పుడు ఎవరినన్నా పెట్టుకుంటే ఇబ్బంది ఏం లేదు. కానీ తినింట్లో కూర్చొని టీవీలో సీరియల్లో చూసుకుంటే ఎగిలిచ్చేవాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళకేంటి జబ్బు? వాళ్ళతోనే ఉతికియాలి బట్టలు. అంతేనా? కాబట్టి ఈ గుణవతి అయిన భార్య అయితే ఏం చేస్తుందంటే చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధం చేస్తుంది. అంతే తప్ప చీకటితోనే లేకుండా 8 గంటలకి 9 గంటలకు లేచి ఇట్ట గోకి జుట్టేమో చిక్కురుక్కురు చేసుకొని ఇంతలోని మొహం పెట్టుకొని గుమ్మలో కూర్చుంది అనుకో, ఒక ఫోటో తీసి అక్కడ ఎలాడ తీయొచ్చు దిష్టి బొమ్మ కింద కదా. అట్టే గోకి అట్టే వంట చేస్తుంటే ఆ వంట అంతా ఇంటికిలే. కూర వేసుకుని తింటే దాంట్లో ఎంత బారు వెంట్రుకలు తీస్తున్నాం అని కనుక్కుందాం. భోజనం ఉంది వెంట్రుకలు ఎక్కడ ఈ వెంట్రుకలు ఇట గోకటం, ఉప్పు తీసి ఎట్టేయటం, అంతేనా? అటు గోగుతారు, అది పడుతుంది ఇంటికి గోర్లకి అక్కడ ఇరుక్కుపోద్దాం ఈ వెంట్రుక. మళ్ళీ అదే తీసి ఉప్పు చేతులు ఉప్పు డబ్బాలో పెట్టి వేసింది దానికి ఎట్టుంటుంది వంట. బాహా ఎలా ఉందో కూర అంటాం, మళ్ళీ బాగా ఉంది అనకపోతే మళ్ళీ లేనిపోయింది అంటున్నాడా, అదిరిపోయిందంటాం, ఒక హెడ్కి తీసి చేతిలో పెడతాం. కాబట్టి కుదురు ఉండాలి, శుభ్రంగా నీట్గా ఉండాలి, పెందల కాడ లేవాలి, పెందల కాడే లేచేటువంటి అనుభవం ఉండాలి. అంతే తప్ప 8 దాకా ఇరగ తీసుకు పడుకుంటే ఏంట్రా మీ ఆవిడ ఇంకా లేవలేదని అందాను వాళ్ళ అత్తగారు, ఇక తగలాటమే. ఏదో ప్రాణం బాగోగానే పడుకున్నా మీ అమ్మ నన్ను అంత మాట అంటదా ఎంత మాట అంటదా, అది కాదమ్మాయి అని ఏదైనా మాట్లాడుతున్నాడు అనుకో, ఇక అలగటం, అరవటం, కేకలేయటం. చేస్తా మీ అమ్మతో నేను కలిసి ఉండలేను, మనదేదో మనం వండుకు తిందాం, ఇక అంతే సంగతులు. ఎందుకంటే పెందలకడ లేకమంది ఇప్పుడు పెందలకడ లేకమంటే ఊరుకుంటారమ్మా, నా ఇష్టం వచ్చినప్పుడు నీకెందుకు అంటారు ఎప్పుడు. అంతే. అది గుణవతి అయితే అలా అందం. పెందల కడ లేస్తుంది, చీకటితో లేస్తుంది. 16వ వచనంలో ఆవిడేదో ఒక పని చేసిందంట, చూద్దాం. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటిస్తుందట. అది కూడబెట్టిన ద్రవ్యంతో ఏం చేస్తుంది? అది ద్రాక్ష తోట. ఏ డబ్బులతో? కూడబెట్టిన ద్రవ్యము. కూడబెడతామంటే ఒక 100 రూపాయలు సంపాదిస్తున్నాడు అనుకో, వాళ్ళ ఆయన తీసుకొచ్చి చేతిలో పెడుతున్నాడు అనుకో, వాటిలో 10, 20 పక్కన పెట్టి దాచేసింది. వాళ్ళ ఆయనకి తెలియదు. వాళ్ళ ఆయనకి తెలియకుండానే డబ్బులు జాగ్రత్త చేస్తుంది. అంతే తప్ప జాగ్రత్త చేసి వాళ్ళ ఆయనకి తెలియకుండా ఇదే డబ్బులు వాళ్ళ ఇంటికి వెళ్ళి వత్త అని కొనుక్కొని మా అమ్మకొని ఇచ్చింది అందా. ఈవిడ వాళ్ళ ఆయన దగ్గర డబ్బులు మెల్లగా లాగేసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో కొనుక్కొని మా అమ్మ కొనిచ్చింది. లేకపోతే అది అక్కడ వీళ్ళు కొన్నారు, అక్కడ వాళ్ళు కొన్నారు, మా ఇంటికి వెళ్ళి కొనుక్కొస్తున్నానని చెప్పుకుంటుందా గుణవతి? అలా చెప్పదు. లేదు ఏమొకటి ఏదైనా పని చేస్తుంది, ఏదో పనికి వెళ్తుందా వస్తుంది అనుకో, ఆ వచ్చిన డబ్బులు మొత్తం పురుషుడికి ఇచ్చేసి ఏది ఆయన జాగ్రత్త పరుడైనప్పుడు ఏం చేయాలి, ఆయనకి ఇవ్వాలిగా. అటుకన్నా కొన్ని డబ్బులు దాచేసుకొని నేను అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలంటే ఇదిగోండి నా దగ్గర ఈ సొమ్ము ఉంచుతున్నాను, మీ ఆయన ఇది వెళ్ళకుండా నీ దగ్గర డబ్బులు ఉంటామేంటి? వాళ్ళు ఉంచుకోకూడదు. భర్తకి తెలియకుండా డబ్బులు దాచేయకూడదు. లేదండి పిల్లలకి ఏదో ఉపయోగపడద్దని దాచాను, దాచితే దాచావు. ఆయన కూడా యథార్థపరుడు మంచివాడు అయినప్పుడు నువ్వు ఆయనకి చెప్పకుండా ఆయన అవసరం లేదు. ఒకళ్ళు తాగుబోతూ తిరిగిపోతూ వెధవ పనికి మాలిన వాడు అనుకో, వాడికి చెప్పి దాస్తే తీసుకుపోతాడు. కాబట్టి అప్పుడు జాగ్రత్త పరుడు అయితే దాయి. అతడు జాగ్రత్త పరుడైనప్పుడు అతనికి నువ్వు లెక్క చెప్పకుండా డబ్బులు దాచావనుకో, ఏమంటాడు చెప్పండి రేపు? ఎక్కడే నీకు అంటాడు. అప్పుడు నేను ఆ పనులు మిగిలిన ఈ పనులు మిగిలిన అదేండి అప్పుడు నాకు ఇచ్చావుగా, ఇది ఎక్కడే? ఎవడాడు? నీ డబ్బులు ఇచ్చినాడు. అదేం కాదండి ఎవడాడు? లేదండి అది ఎవడాడు? లేదండి నా ఇది ఎవడాడు? ఇక అంతే.
ఎవడాడు 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 ఈ పంత పగలు కొట్టేస్తాడు. నీ డబ్బులే, నువ్వే దెబ్బలు తిన్నావు. అడుగు వస్తుంది కదా, అసలు నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు, ఎక్కడ తీసారా? నా డబ్బులతోనే కొన్నానండి. నీకెక్కడే? అది అప్పుడు మిగిల్చినప్పుడు నాకెందుకు చెప్పలా? అది కాదండి, ఇది కాదండి. లేదు, ఎవడ కొన్నాడు? ఇకంతే, ధరువులు పడిపోతాయి, బోలుడు పోతాయి అంటే వాళ్ళ డబ్బులతోనే. పాపం మంచిది అమ్మాయి, అర్థమవుతుందా? అదేదో నీ భర్తకి చెప్పే నువ్వు దాచుకో, లేదా నీకు కావాల్సిన అతనే దాస్తున్నప్పుడు మళ్ళీ నువ్వు దాచుకునే పని ఏముంది? అది చేతవాత కానుడు అనుకో, అప్పుడు నువ్వు మెయింటైన్ చేయి, తప్పేం కాదు. కూడబెట్టిన ద్రవ్యం జాగ్రత్తగా అమౌంట్ దాయాలి. భర్త తెచ్చి ఇస్తున్నాడు, దాచేస్తుంది, ఇంట్లో వాడుతుంది, కొంత సొమ్ము దాస్తుంది. తర్వాత ఒక ద్రాక్ష తోట నాటించిందట. అట్లా జాగ్రత్త చెయ్యాలి. తీసుకొచ్చి కష్టపడి జీతం తెచ్చి అమ్మాయి చేతిలో పెడుతున్నాడు అనుకో, వాళ్ళ ఆవిడకి ఇస్తున్నాడు అనుకో, అడ్డేవుడు వెళ్తాడు, దారం డెలివరీ వెళ్తుంటాడు కదా, 10 రూపాయల సామాను వాడు అని పిలవటం. ఇటేమో టంగ్ టంగ్ అని కొట్టుకుంటూ ఒకటి తిరుగుతున్నాడు, అదేంటి చేయి పానీపూరి అని ఆడిని ఆపటం. తర్వాత మరమరాలు శనగపప్పు అని కూడా వెళ్తున్నాడు, ఆడిని ఆపటం. యాపిల్ పళ్ళు ద్రాక్ష పళ్ళు ఆడిని పిలవటం. ఇప్పుడు బొబ్బట్లు ఒకటి తిరుగుతున్నాడు, ఆడిని ఆపటం. ఎందుకు? కొంటమే. తర్వాత జాకెట్ మొక్కలు లంగా మొక్కలు అనుకుంటూ ఒకటి తిరుగుతున్నాడు. వాళ్ళకి ఎవరిని బాగానే పని ఆడికి తెలుసు. అక్కడికి వచ్చి ఆడే ఆగుతాడు పిలవకుండానే, ఆడికి అర్థమైపోద్ది. ఇక్కడికి వస్తే మరమరాలు శనగపప్పు వచ్చినా సరే ఎవడిని బాగానే పని లేదు, అన్నీ కొంటున్నావు. ఉంటాయా డబ్బులు? కూడబెడతాం ఎక్కడ ఉంది, ఇంకా అప్పు పెడతామే అవుద్ది. అంతేనా? రేపు ఎత్తానులే అంటే రోజు కొని ఆవిడగానే అడిపిస్తాడు. ఇక్కడ రాగానే అక్కడ అప్పియాలి, అక్కడ తీయాలి, ఈ బట్టలోడికి ఎంత తీయాలి, మిషన్ కాడ ఎంత తీయాలి, అదేనా మిషన్ దగ్గర ఎంత తీయాలి. మిషన్ దగ్గర మొన్న తీసుకున్నానా? ఎక్కడ తీసుకున్నా? ఆయన వస్తున్నాడుగా, అక్కడ కొన్నాను ఆయన దగ్గర. అక్కడ ఇచ్చేవి డబ్బులు ఆయనకి ఇవ్వాలి. అక్కడ అప్పు తెచ్చి ఈ మిషన్ కాడ అప్పు కట్టి, ఇటు మరమరాలుడి దగ్గర అప్పు కట్టి, శనగపప్పుడి దగ్గర అప్పు పెట్టి వాయిదా 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 అనుకుంటా ఒకటి వస్తున్నాడు. ఆడి దగ్గర వాయిదా వాయిదా అని ఆడి దగ్గర తీసుకున్నా. వాయిదా కట్టేటప్పుడు వాసిపోద్ది, ఇంకెక్కడ రూపాయి ఇంకా దాసద్ది, కొంప ముంచేస్తుంది అనమాట. అట్లాంటి ఆవిడ చేతిలో డబ్బులు ఉంచవచ్చా? ఉంచకూడదు. ఉంచలేదనుకో, అదిగో నా చేతికి రూపాయి ఇట్లేదని దెబ్బలాట పెట్టుకున్నది. మళ్ళీ అదో తగలాట, సిక్కురొక్కరండి. ఎందుకంటే గుణవతికి అతిగా డబ్బులు చేతికి ఇస్తేనేమో మరమరాలు శనగపప్పు చేస్తుంది, డబ్బులు ఈగిపోతేనేమో అదిగో చూసి నాకు ఇట్లేదు ఇంకెవరికి ఇస్తున్నావు, ఇంకెక్కడ పంపిస్తున్నావు అని కానీ కూర్చొనీదు, నుంచోనీదు, మనిషిని తాగనీదు, అన్నం తినేదు, నిద్రపోనీదు. ఎందుకు వచ్చిన తగలాటం అని ఆ తెచ్చిన ఆ మొహాన వారెట్టి తెల్లారు అడిగితే మళ్ళీ ఛార్జీకి ఇది లేవు, అయిపోయినాయి. అక్కడ కట్టేనా, ఎక్కడ కట్టేనా, మన ఎక్కడ తీసుకున్నాను, అక్కడ నా కోసమేనా, ఇంటి కోసమే ఖర్చు పెట్టాను. గుణవతి కాదు. కాబట్టి గుణవతి అయిన భార్యలాగా ఉంటే గనక ఇంటి వారి నడతను కనిపెడుతుందట. తర్వాత ద్రవ్యం కూడబెట్టి ఒక ద్రాక్ష తోట నాటుతుంది. తన చేతులతో, తన నడికట్టు చేత తన చేతులతో బలముగా పని చేస్తుంది. తన చేతులతో ఎట్ట పని చేస్తుంది? బలంగా 2 మానికలు బియ్యం నానబెట్టి అన్నం వండమన్నా వండి కొండ దింపుద్ది. అంతే తప్ప సోలడు బియ్యం వండి అమ్మ చేసి సరిపోయిందండి. ఏం సరిపోయింది? గంజి ఉంచమంటే మీద ఉంచుకోదు, అంతేనా? కాబట్టి చేతులతో ఎట్లా పనిచేస్తుందంట? తాలిదా, ఓల్దా, గట్టికి దుమ్మితే లెగిసిపోయేటట్టు ఉంటుందా? బలముగా పని చేస్తుంది చేతులతో. 10 మంది ఉంటే 10 మందికి ఉండేవాళ్ళు అండి ఇదివరకే. 10 మందికి ఉండేవాళ్ళు, అందరు వడ్డించేవాళ్ళు పెద్దవాళ్ళు వరుస పెట్టి. అప్పుడు గరిటలు ఎక్కడే వండటానికి పొల్ల, ఇంత పొల్ల ఒకటి ఉండేది, నాకు కూడా తెలుసు. ఆ పొల్లతో అన్నం తీయటమే. కూరకు కూడా గరిటలు లేవు, కూర వేసుకోవడానికి గరిటలు లేవు. ఏదో తెడ్డేదో ఒకటి మనం పొల్లం చెప్పుకొని చక్కగా అదే కూరలతో దాకలు, మట్టి దాకలు, మట్టి ఎంత కొండైనా వంచేవాళ్ళు, దింపేవాళ్ళు చేతులతో. మట్టి కొండలైనా బలముగా పని చేస్తుందట చేతులతో. అసలు పని చేయటమే రాదయ్యే, ఏదో పట్టుకున్నా వదిలేయటమే, టీ పట్టుకున్నా మీద వదిలేయటమే. మళ్ళీ టీ తీసుకొచ్చి ఇచ్చేటప్పుడు అక్కడ పెడితే తీసుకు తాగుతాడుగా, ఆడి మీద పెట్టి ఇక్కడ పట్టుకోవటం. ఆడు కనుక ఈ చేయి మారేటప్పుడు తేడా వచ్చిందా ఆడు కాలిపోయినట్టే.
అంటే ఏం చేయాలి? టీ కాసిన వాళ్ళు అక్కడ పెట్టాలి, లేకపోతే ఇంత ఎడంగా ఉంచి అతను తీసుకునేటట్టు ఉండాలి. మనిషి మీదకి తీసుకొచ్చి ఎత్తంటే అది జారితే మీదే అంటే అవి కూడా మొయ్యలేక వదిలేసే పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. కానీ గుణవతి అయితే ఏం చేస్తుందంటే పని చేస్తుంది, అది లెక్క. పని చేయకపోతే ఏం చేయదు, భోజనం చేయదంట ఆవిడ. అసలు పని చేసే మనిషి ఆగదండి. మీరు గమనించండి, అట్టే కూర్చొని ఉండలేదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. అటు వెళ్ళి దాన్ని శుభ్రం చేసుకోవటమో, లేకపోతే ఇది ఊడ్చుకోవటమో, లేకపోతే ఏదైనా కుట్టుకోవటమో, లేకపోతే ఏదో ఒకటి శుభ్రంగా ఉంటారు. ఇప్పుడు చీర జరిగిందనుకో, దాన్ని చక్కగా సూది దారం తీసుకొని మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్నప్పుడు నీట్గా కుట్టుకుంటారు. భర్త చొక్కా ఉతికేవు, గుండె పగిలిపోయింది, ఫినిష్ పెట్టుకుని తిరుగుతున్నాడు అనుకో, ఏం చేస్తుంది ఆవిడ? గుణవతి అయితే సూది దారం తీసుకొని మంచి గుండె వాట తీసుకొని చక్కగా కుట్టి ఉతుకుద్ది. అంతేనా? బట్టలన్నీ నీట్గా మడతేసి భర్త ఎన్నో ఒక పక్క, ఎన్నో ఒక పక్క, పిల్లలు ఎన్నో ఒక పక్క పడదు. అంతే తప్ప అక్కడక ఇక్కడికి కలిపి ఒక తాడు కట్టి ఒక కర్ర ఒకటి ఏలాడేసి దాని మీద మొత్తం లొంగబెట్టి నా బని ఎక్కడుందని ఎత్తుక్కొని ఎక్కడో దొరికితే లాగితే తట్టడ పడతాం కింద. అట్లా ఉంచదు గుణవతి, నీట్గా ఉంచుద్ది. ఆ తీగ మీద వేసినా వాళ్ళకే సపరేట్గా ఉండాలి. ఒకటి లాగితే 100 పడుతున్నాయి, మళ్ళీ పడ్డ ఏమన్నా ఉంటే మొత్తం కలిపి మూలకు దోసేయటం, నీకు కావాల్సింది వేసుకొని వెళ్ళిపోవటం. అలా ఉండదు గుణవతి. కాబట్టి గుణవతి అనే భార్య పని చేస్తుంది. తర్వాత 26వ వచనంలో ఏదో చేస్తుందంట ఆవిడ. చూద్దాం. 26వ వచనంలో ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. అప్పుడు నోరు తెరుస్తుంది అంటే మాట్లాడద్దని. గుణవతి అయిన భార్య ఏం చేస్తుందో మాట్లాడద్దే, నోరు తెరిచి మాట్లాడద్దే. ఎట్లా? జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. చాలా జ్ఞానంగా మాట్లాడద్దండి ఆవిడ అనిపించుకుంటుంది అనమాట. ఎవరిని ఎలా పిలవాలో అలా పిలుస్తుంది అనమాట. భర్తతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుద్ది అనమాట. కొట్టినట్టే ఉంటుంది. కొంతమంది మాట్లాడుతుంటే అని కొడుతుందేమో అనుకుంటాం మనం గబుకిని చూసి, అదే విని కొడుతుందా ఏంటి అని అనుకుంటాం. అంటే అలా మాట్లాడేవాళ్ళు కూడా ఉండారు. కాబట్టి జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. ఇలా ఉండాలి అండి గుణవతి అయిన భార్య. ఇలా ఉంటే ఆవిడ ఏం చేస్తుంది? తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెడుతుంది. ఆవిడట ఉపదేశం చేస్తుందట తన ఇంటి వారికి. అంతేనండి? అది ఉపదేశం కూర్చోబెట్టి అలా ఉండకూడదు నాన్న, ఇక ఇలా ఉండాలి, మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడాలి, పెద్దవాళ్ళు ఎవరిని పిలిచినప్పుడు ఆగి చక్కగా వాళ్ళతో సమాధానం చెప్పాలి. వాళ్ళను నువ్వు సంబోధించేటప్పుడు మామయ్య అయ్యాడు అనుకో, ఏంటండి మామయ్య గారు అను, పెదనాన్న అయితే పెదనాన్న గారు అను, పెద్దమ్మ అయితే పెద్దమ్మ గారు అను, ఆంటీని ఆంటీ గారు అను, ఏంటి అనమాకు, చక్కగా ఇలా మాట్లాడాలమ్మా, ఇలా మాట్లాడాలి నాన్న అని నోరు తెరచి కృపగల ఉపదేశం చేస్తుంది. కొంతమంది పిల్లలను చూడండి, ఉత్తినే మనం వెళ్తున్నాను అనుకో, అబ్బాయి ఎట్రా, ఎవరబ్బాయి నువ్వు అన్నావు అనుకో, నేనండి అని చక్కగా చెబుతారు సమాధానం. ఎవరన్నా అడిగితే నీకెందుకు అంటారు కొంతమంది. అరే రారా అంటే నేను రాను అనుకుంటూ వెళ్తుంటారు కొంతమంది. ఎందుకని అలా? ఎందుకు అంటే ఇంట్లో నేర్పట్లా. వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకోవటం కూడా వింటున్నారు కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడుతున్నారు, అందుకే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని మనకు అర్థమైపోద్ది అక్కడే. ఏ పిల్లలైనా పలకరించినప్పుడు చక్కగా నిలబడి వాళ్ళు ఎలాగన్నా హేళనగా మాట్లాడినా వీళ్ళు మాత్రం సరిగ్గానే మాట్లాడతారు. అప్పుడు హేళనంగా మాట్లాడు కూడా బుద్ధి వచ్చేస్తుంది. అరే చిన్నపిల్లడైనా కానీ భలే మాట్లాడుతున్నాడురా, ఎవర్రా వీళ్ళ అమ్మగారు, భలే నేర్పించిందిరా వీళ్ళకి అని వాళ్ళు ఏం చేస్తారంటే 31వ వచనంలో చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఎదగును, గవినుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. గవినుల యొద్ద, గవిని అంటే రచ్చబండ, గవిని అంటే ఊరు ఎంట్రన్స్లో పెద్దలు కూర్చుంటారు రచ్చబండ దగ్గర. ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు గారు వాళ్ళంతా కూర్చున్నట్టు గవిని యొద్ద కూర్చుంటారు పెద్దవాళ్ళంతా. కొంతమంది ఆలోచన పరులు వాళ్ళంతా కూర్చొని ఉంటారు గవిని యొద్ద. కూర్చున్న వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారు?
వాళ్ళ గురించి వీళ్ళ గురించి కూడా మాట్లాడుకుంటారు. అప్పుడు ఈవిడ గురించి కూడా మాట్లాడతారేమని, కొనియాడబడుద్ది. ఆమె చేసిన పనులను బట్టి ఆమెని కొనియాడతారు. పలానా వాళ్ళు ఆవిడని చూశారు, చాలా మంచిదయ్యా అమ్మాయి, మంచి ప్రార్థన పర్రాలు. అరే మొన్న నేను వెళ్తున్నాను అటు, ఎంత చక్కగా పిలిచింది నన్ను, ఏదో వాళ్ళ ఆయన కోసం పనుండి వెళ్ళాను, ఏమన్నా తెలదు అన్నారు మనం వాళ్ళ ఇంటికి వెళ్తే, ఏమన్నా తెలదు నేను కాపలా అంది నన్ను పట్టుకొని. కానీ వాళ్ళ ఇంటికి వెళితే రండి బాబాయ్ గారని కుర్చీ చేసి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగుతారని మంచినీళ్ళు ఇచ్చి, టీ పెడతాను, ఈ లోపు ఆయన స్నానం చేస్తున్నాడు, టీ తాగండి అని నాకు టీ ఇచ్చి ఆయన వచ్చిన తర్వాత అసలు ఎంత బాగా అట్లా ఉండాలయ్యా ఆడ మనిషి. వాళ్ళ పిల్లలను చూసేవా ఎంత చక్కగా మాట్లాడతారో, అప్పుడు రోజు వాళ్ళకి మంచి మాటలు నేర్పుద్దంట అని ఎవరి గురించి వీళ్ళు కొనియాడతారు, గుణవతి అయిన భార్యను గురించి. అంతే తప్ప వచ్చినోడు ఎవడో, అసలు పెద్దోడా చిన్నోడా, మంచోడా చెడ్డోడా, ఎవరినైనా ఒకే రకంగా చెడమడ మాట్లాడేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అవతలోడు వెధవే, కానీ మనం కూడా వెధవలాగా ఉండకూడదు అనుకుందాం. మనం కూడా ఏం చేయాలి, వాళ్ళలాగా ఉండకూడదు, మన క్వాలిటీ పోగొట్టుకోకూడదు. అర్థమైందా? అవతల ఎవరో ఒక ఆవిడ నిన్ను ఏది పడితే అంది, నన్నంటే నేను ఊరుకుంటాను, నువ్వు కూడా అనేసేసింది అనుకో, ఏవిడందని ఆమెకు అందనుకో, ఇక ఆమెకి నీకు పెద్ద తేడా ఏముంది, ఆమె దారిలోకి నువ్వు వెళ్ళేవిగా, నీ దారిలోకి ఆమె ఎట్ట వస్తుంది? నీ డిగ్నిటీ నువ్వు కాపాడుకొని ఆవిడ ఎన్ని మాట్లాడినా కానీ నువ్వు సింపుల్గా తీసుకొని వదిలేసి నువ్వు మంచిగా మాట్లాడే అక్కడికి వచ్చావనుకో, సిగ్గుపడిపోద్ది ఆవిడ, అవతల ఆవిడ సిగ్గుపడిపోద్ది. కాబట్టి ఆమె చేసిన పనులు గవిని యొద్ద కొనియాడబడతాయి. అలా గుణవతి అయిన భార్య అయితేనట తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెడుతుంది. అలా ఉండాలి, ఇంటి వారి నడతను కనిపెట్టాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, భర్త ఏం చేస్తున్నాడు, అసలు నేను ఎలా ఉన్నాను అని అన్నీ కనిపెట్టుకొని ఉండాలి. క్రైస్తవ జీవితం అంటే అదే. గుణవతి అయిన భార్య అంటే ఎవరో కాదు, రేపు ఎత్తబడే సంఘమే. వరుడు యేసయ్య, వధువు సంఘమే. అలా మనం నేర్చుకోవాలి. బైబిల్లో ఏలీ కుమారులు ఉన్నారు, పాస్టర్ గారి పిల్లలు, హోప్ని ఫినెహాసు. వాళ్ళేమో నేర్చుకున్నారు, భక్తి నేర్చుకోవాలా. పాస్టర్ గారి పిల్లలు అయి ఉండి దేవుడు ఎవరో తెలియదంట వాళ్ళకే. రౌడీయిజం నేర్చుకున్నారు మందిరంలో పెరగలేదా, మందిరంలోనే పెరిగారు. రౌడీయిజం నేర్చుకున్నారు, గోండాయిజం నేర్చుకున్నారు, మందిరానికి వచ్చే పిల్లలతో వ్యభిచారం చేయడం నేర్చుకున్నారు. ఎందుకంటే పట్టించుకోలేదు వాళ్ళ నాన్న, ఏలీ నేర్పించలేదు. అలా మనం ఉండకుండా కనిపెట్టాలి, బాగుగా కనిపెట్టాలి అని మనం ఇప్పుడు నేర్చుకున్నాం. ఒక మాట నేర్చుకున్నాం. ఇంకొక మాట చెప్పనా, చాలా విషయాలు ఉన్నాయి కానీ ఈ కనిపెట్టాలి అనేటువంటి విషయంలో ఇంకొక మాట మాత్రమే నేను మీకు చెప్పి ముగించేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి కానీ మరొక మాట, రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం 23వ వచనం నుండి చూద్దామా? అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. చాలండి. దేహము యొక్క విమోచనము కొరకు మనము కనిపెట్టుచున్నాం అన్నాడు పౌలు భక్తుడు. మనం కనిపెట్టాలి. ఈ రెండవదిగా దేనికోసం? దేహం యొక్క విమోచన కొరకు మనం కనిపెట్టాలి అంటున్నాడు. దేహం యొక్క విమోచన అంటే ఏమిటి? దేహ విమోచన అంటే, విమోచించబడడం అంటే బయటకు రావడం, ప్రత్యేకించబడడం. ఈ దేహంలో ఉండి మూలుగుతున్నాం మనం అన్నాడు. ఈ దేహంలో నుంచి మనం బయటకు వచ్చేస్తాం. ప్రాణం పోవటం అంటే అదే కదా, ప్రాణం పోవటం అంటే అదే. దేహంలో నుంచి ప్రాణం బయటికి రావడం, దేహంలో నుంచి బయటికి రావడం. దేహ విమోచన అంటే దేహంతో మనం ప్రత్యేకించబడడం, విమోచించబడడం, ఎత్తబడడం అని అర్థం. ఒకటి, ప్రభువు రాకడ వచ్చే సమయంలో జరిగేది ఎలా ఉంటుంది అంటే,
అప్పటికే క్రీస్తునందుండి మృతులైన వారైతే వాళ్ళు మొదట లేస్తారు అని రాయబడింది. వాళ్ళు మొదట లేస్తారు అంటే సమాధులలో వాళ్ళ దేహాలు పెట్టబడ్డాయి, లేదు పంచభూతాలలో వాళ్ళ దేహాలు కలిసిపోయాయి. వాళ్ళు ఏం చేస్తారంటే క్రీస్తు ప్రభుల వారి రాకడ వచ్చినప్పుడు మరలా శరీరం యథావిధిగా అమర్చబడుతుంది. వెళ్ళినటువంటి ప్రాణాత్మలు తిరిగి ఆ దేహంలోనికి ప్రవేశిస్తాయి. వాళ్ళు పునరుద్ధానము చెంది బ్రతికి వెళ్ళిపోతారు. ఒకవేళ ప్రభు వచ్చే సమయానికి మనం బ్రతికే ఉంటే, చనిపోకపోతే, ఇదే దేహాన్ని మనం కాస్త మార్పు చేస్తాడు దేవుడు. ఇదే దేహంతో మనం ఎత్తబడతాం. దానిని దేహ విమోచన అంటాం. విమోచించబడేది ప్రాణం, ఆత్మ, శరీరం. మన ఈ దేహం కూడా విమోచించబడుద్ది. దేహంతో పాటే మనం వెళ్ళిపోతాం. చనిపోయినా మళ్ళీ వచ్చి దేహం తొడుక్కొని వెళ్ళాలి. ఒకవేళ బ్రతికి ఉన్న క్రీస్తు వచ్చే సమయానికి మార్పు చెంది ఈ దేహంతోనే మనం వెళ్ళిపోవాలి. దాని కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టుకొని ఉండాలి. దేహ విమోచన కొరకు మూలగాలి. మనం దత్తపుత్రులం, మనం దేవుని పిల్లలం. కాబట్టి ఆ దేహ విమోచన కోసం ఉండాలి. ఒక మాట చూపిస్తా. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వాక్యాన్ని చూద్దాం. సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనట మన దీన శరీరములను తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఈ శరీరాన్ని కూడా ఏం చేస్తాడు? మహిమ శరీరానికి సమానంగా మారుస్తాడు. అంటే శరీరాన్ని కూడా ఆయన లేపుతాడు. పునరుద్ధానం అంటే ఏంటంటే శరీరంతో కూడా మనం లేవడమే, అంతే తప్ప చనిపోయాక ప్రాణమే అయితే పరలోకంలో, లేకపోతే నరకంలో ఉండదు. ఒక ప్రాణమే పరలోకం వెళ్ళి, లేదా ప్రాణాత్మలే పరలోకంలో ఉండి శరీరం అనేపోయి ఖాళీగా ఉండదు. లేకపోతే మన ప్రాణాత్మలు నరకంలో మాత్రం గాలిపోయి ఈ శరీరం మట్టి అయిపోయి ఉండదు. మనం నరకంలోకి వెళ్ళాలి అన్నా, పరలోకానికి వెళ్ళాలి అన్నా ఈ శరీరంతో కలిసి వెళ్ళాలి. అందుకే ఇంకెవ్వరు పరలోకం వెళ్ళలేదు అనేది ఎందుకు అంటే, వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోరో, మరలా వచ్చి ఈ సమాధుల్లో ఉన్న ఈ శరీరాన్ని తొడుక్కొని వాళ్ళు ఎత్తబడి అప్పుడు పరలోకమా పరదేశా అనేది. క్రీస్తునందున్న వాళ్ళైతే మొదట లేస్తారు, క్రీస్తునందు లేని వాళ్ళు తరువాత లేస్తారు. ఈ మొదట లేచిన వాళ్లకు తర్వాత లేచిన వాళ్లకు మధ్య 1000 సంవత్సరాలు ఎడ ఉంటుంది. మొదట లేచిన వాళ్ళేమో దేవునితో ఉండడానికి, తరువాత లేచిన వాళ్ళేమో నరకంలో ఉండడానికి వారు బ్రతుకుతారు. కాబట్టి ఈ శరీరం ఇక్కడతోనే అయిపోతుంది అనుకోవద్దు. సేమ్ ఇదే శరీరం మార్పు చెందుతుంది, పునరుద్ధానం చెందుతుంది. దేవుని యొక్క నిత్యమైన రాజ్యమా లేదు నిత్య నరకమా అనేటువంటిది డిక్లేర్ అవుతుంది. కాబట్టి మనం మారు మనసు పొంది బాప్తిసం పొంది మందిరానికి వచ్చి మనం దేవుళ్ళు ఎదుగుతూ మనం దేనికోసం కనిపెట్టాలి అంటే మన దేహ విమోచనము కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి మన ఈ దీన శరీరాన్ని దేవుడు తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మారుస్తాడు. అందుకే యేసు ప్రభు కూడా ఒక మాట చెబుతాడు, మీ దేహమును చంపు వారికి మీరు భయపడొద్దు, మీ దేహమును ఆత్మను కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి. నరకంలో నశింపజేసేది ఎవరిని? దేహమును ఆత్మను కూడా. ఒక ఆత్మని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయడు, దేహాన్ని కూడా. అదేంటండి, దేహం మరి మట్టి అయిపోయిందిగా, అందుకేనండి లేపేది. మళ్ళీ దేవుడు మనకిచ్చిన ఏ అవయవాన్ని కూడా ఉత్తిన ఇవ్వలేదు, దాన్ని పోగొట్టుకోడు, అంతే దినాన లేపుతాడు. కాబట్టి ఆ లేచేటువంటి వారిలో మొదటగా లేచే గుంపులో మనం ఉన్నామా, తర్వాత లేచే గుంపులో ఉన్నామా మనం పరిశీలించుకోవాలి. అది ఎప్పుడు
అవకాశం ఉండగానే, ఊపిరి ఉండగానే, ఇంకా ప్రాణం ఉండగానే మనం దేవుని కోసం నిలబడేటువంటి వారుగా, రక్షించబడేటువంటి వారుగా, మార్పు చెందే వారుగా ఉండాలి. ఇంకెన్ని రోజులు? ఇంకా ఒక 4 రోజుల్లో కొత్త సంవత్సరంలోనికి ప్రవేశిస్తాం కదా! ఆ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాలని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ రోజున ఏం జరుగుద్దో తెలీదు. నూతన సంవత్సరానికి వెళ్ళిపోతున్నామని అందరూ ఏం చేస్తారంటే కొంతమంది ఈ దేహాన్ని ఫుల్లుగా మందుతో నింపేసి బండ్ల మీదకెక్కి బండి సైలెన్సర్లో పీకేసి రై 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 అనుకుంటా తలకే గుడ్డలు చుట్టి తోలుతుంటారు. అలాంటి గుంపులో ఒకవేళ మన పిల్లలు ఉన్నారేమో కనిపెట్టాలి. తోలేవాడు తోలుతుంటే వెనకాల కూర్చొని ఉంటాడు, ఈడు పోతాడు ఆడితో పాటు, ఈడు ముందు పోతాడంట. అంతేక మరి తోలుడన్నా కొద్దిగా ఏదో చేతుల ఆధారం ఉండదు, వీడికి ఏముండి చేస్తుంది. కాబట్టి ఒకవేళ మన పిల్లలు అట్లాంటి గుంపులో ఉన్నారేమో కనిపెట్టుకోవాలి. ఎంజాయ్ 31st రాత్రి, డిసెంబర్ 31వ తారీఖు రాత్రి దొరకరు కొంతమంది యవనస్తులు. ఎక్కడికి పోయేవరో అని అమ్మ నాన్న అడిగే అవకాశాలు కూడా ఎవరో. తాగటం, తిరగటం, ఏళ్ళు వేయటం, రోడ్ల వెంబడి తిరగటం, అలరాలు చేయటం, సినిమాలు, షికారులు, క్లబ్బులు, ఇష్టం వచ్చినట్టు తిరగడం. తర్వాత ఫోన్ వస్తుంది. ఇక కొత్త సంవత్సరం పూట ఏడుపులు, పడబాపులు, గోళ్ళు, అరుపులు. ఈడు పోయేది కాక ఈడితో పాటు 10 మందిని అవతల కూడా మంచివాడిని కూడా బాగొడతాడు. కాబట్టి మనం వీళ్ళని కనిపెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మన దేహ విమోచన కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోతున్నాడు కాబట్టి మనం ఎత్తబడేటువంటి గుంపులో మనం ఉండాలి. ఎందుకంటే మనం ఉగ్రత నుండి రక్షించబడాలి. రక్షణ కోసం కూడా మనం కనిపెట్టాలి అనేది ఒక పాయింట్ ఉంది. ఇంకా తర్వాత మనం దేవుని కోసం ఎలా కనిపెట్టాలో ఒక పాయింట్ ఉంది. తర్వాత మనం పరిశుద్ధాత్మ కోసం ఎలా కనిపెట్టాలో ఒక పాయింట్ ఉంది. ఇలా కొన్ని విషయాలు ఉన్నాయి మనం కనిపెట్టవలసినవి. సరే, మొత్తం మీద మన ఇంటి వారి నడతను మనం కనిపెట్టుకుందాం. తర్వాత మన దేహ విమోచన కొరకు మనం కనిపెట్టుకొని ఉందాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునగాక. ఆమెన్.